ఏపీలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ మొదలైంది. 2 స్థానాలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. మండలిలోని ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 25న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. వచ్చే నెల 2 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. జూలై 3న నామినేషన్ల పరిశీలన ఉండగా నామినేషన్ల ఉపసంహరణకు జూలై 5 వరకు గడువు ఇచ్చింది. ఇక జూలై 12న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. షేక్ మహబూద్ ఇక్బాల్ వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇక టీడీపీలో చేరడంతో సి రామచంద్రపై అనర్హత వేటు వేశారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, సౌజన్య, ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని ఖరారు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 2 స్థానాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఈసీ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో 2 ఎమ్మెల్సీ కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కోటాలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినంత వరకు కూడా ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నాయి. ఈ నెల 2వ తేదీన నామినేషన్లకు సంబంధించినటువంటి సేకరణ కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంది. జూలై 3వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. ఆ తర్వాత 5వ తేదీన నామినేషన్లకు సంబంధించినటువంటి గడువు ముగిసేటువంటి అవకాశం ఉంది. ఇక జూలై 12వ తేదీన అంటే వచ్చే నెల 12వ తేదీన ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు కూడా వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధానంగా వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఖాళీలు రావడంతో ప్రస్తుతం ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన ఈసీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే తాజాగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. అదేవిధంగా వైసీపీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా రాజీనామా చేశారు. ఇక సి రామచంద్రయ్య ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో అక్కడ కూడా ఖాళీ అయింది. ఈ 2 స్థానాలకు సంబంధించి ఈ 2 కూడా ఎమ్మెల్యే కోటాలకు సంబంధించినటువంటి స్థానాలు కావడంతో 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అమరావతి కేంద్రంగా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించి ఉప ఎన్నిక కావడంతో ఇప్పుడు ఆ కూటమి నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్కి అనుగుణంగా ఎవరిని ఈ 2 స్థానాలకు ఎంపిక చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. సీనియర్ల జాబితా కూడా పెద్ద ఎత్తున ఉంది. 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమి పార్టీలకు సంబంధించి ప్రధానంగా జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించినంత వరకు కూడా జనసేన నుంచి ఒకరిని టీడీపీ నుంచి ఒకరిని కూడా ఎమ్మెల్సీకి ఎంపిక చేస్తారన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ ఈక్వేషన్లో చూసుకుంటే కనుక 2 ఖాళీ అయినటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినంత వరకు కూడా ఎవరో ఆశావహులు ముందుకు వస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం అదేవిధంగా జనసేన పార్టీలకు సంబంధించినటువంటి ఆశావహులో కొంతవరకు కూడా ఉత్సాహవంతులు ముందుకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీల ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి రావడంతో కూటమికి సంబంధించినటువంటి పార్టీల వ్యూహం ఎలా ఉండబోతోంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ హరీష్.